చిన్న గ్లాడియేటర్ 2 మూవీ ఎలా ఉంది, నీకు నచ్చిందా బాగా? చాలా నచ్చినట్టు యాక్టింగ్ అంటే బెస్ట్ ఉంది, కానీ సీన్స్ ఇంకా ఆడియో అదే ప్రాబ్లం. అంటే ఫస్ట్ కి సెకండ్ కి ఏంటి డిఫరెన్స్ నువ్వు అబ్జర్వ్ చేసావు? నేను ఫస్ట్ వన్ ఇంకా అంత హాఫ్ చూసిన, కానీ సెకండ్ వన్ బాగుంది. ఓకే, సో అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తావు గ్లాడియేటర్ 2 మూవీకి? 5/5. ఓకే, బాగా ఎంజాయ్ చేసావు అయితే. మీ డాడీతో వచ్చావా మూవీకి? ఓకే, హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? వెరీ గుడ్. వెరీ గుడ్, థ్యాంక్ యూ. హలో మేడం, గ్లాడియేటర్ 2 మూవీ ఎలా ఉంది? ఇవాళ రిలీజ్ అయింది కదా మన తెలుగు స్టేట్స్ లో. ఎలా అనిపించింది మూవీ ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి? ఫస్ట్ పార్ట్ ఎక్సలెంట్, సెకండ్ పార్ట్ కూడా కంటిన్యూషన్ ఉంది. బాగా తీశారు, సినిమా బాగుంది, ఎండింగ్ బాగా ఇచ్చాడు. రోమ్ మళ్ళీ రిలీవ్ అయ్యింది అనుకోవాలి. నైస్, ఎంజాయ్డ్ ద మూవీ. అంటే మనం గ్లాడియేటర్ పార్ట్ 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 3 ఉండకపోవచ్చు, 3 ఉండకపోవచ్చు. 2 క్లోజ్ అయింది, క్లోజ్ అయింది. యా, ఇట్స్ ఫ్రీ, రోమ్ ఇస్ ఫ్రీ నౌ, ఇట్స్ డన్. థ్యాంక్ యూ. అన్న, ఎలా ఉంది గ్లాడియేటర్ పార్ట్ 2? 2 బాగుంది అన్న, పార్ట్ 2 బాగుంది. ఓకే, రోమ్ అంతా ఫ్రీ అయిపోయిందా? రోమ్ ఫ్రీ అయిపోయింది, లాస్ట్ కి ఫ్రీ అయిపోయింది. ఎక్స్పెక్ట్ చేయొచ్చా? పార్ట్ 3 ఉండదు, ఇంకా ఉండదు. ఉండదు. పార్ట్ 1 కి ఏం నచ్చింది, ఏం డిఫరెన్స్ నోటీస్ చేశారు? పార్ట్ 2 అంటే స్టోరీ కంటిన్యూషన్ కాబట్టే బాగుంది. కంటిన్యూషన్ కాకపోతే బాగుండదు, కంటిన్యూషన్ కాబట్టే బాగుంది. ఫైటింగ్స్ మన కొల్యూషన్లో జరిగే, ఎరీనాలో జరిగే గ్లాడియేటర్ ఫైటింగ్స్ అవన్నీ బాగున్నాయి. వర్త్ వెయిటింగ్ ఫర్ 24 years. ఇంకొంచెం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ ఓవరాల్ మోర్ దెన్ వాట్ వి ఎక్స్పెక్టెడ్. అంటే పార్ట్ 1 ఆకట్టుకున్నంత విధంగా పార్ట్ 2 ఆకట్టుకుందా? పార్ట్ 1 అంటే కంటిన్యూషన్ అనే చెప్పాలి. ఓకే, పార్ట్ 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదు లేదు, ఇంకా డ్రాగ్ చేయడానికి లేదు, ఇంకా ట్రాక్ చేయడం లేదు. అంతే అయిపోయింది. పార్ట్ 2 లో సీక్వెన్స్ ఎలా ఉన్నాయి? ఫైట్ సీక్వెన్స్, రొమాన్స్, సాంగ్స్ ఏమన్నా ఉన్నాయా? ఫైట్ సీక్వెన్స్, గ్లాడియేటర్ అంటే ఫైట్ సీక్వెన్సెస్. గ్లాడియేటర్ సీజన్ 1 నుంచి సీజన్ 2 వరకు ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు, ఇద్దరు అడిగి తెలుసుకుందాం. బ్రో, ఎలా ఉంది? ఫైట్ సీక్వెన్సెస్ బాగున్నాయి అంటే కదా ఆడియన్స్ చెప్తున్నారు, నీకు ఎలా అనిపించింది ఫైట్ సీక్వెన్సెస్? నాకు చాలా బాగుంది అనిపించింది. చాలా బాగుంది అనిపించింది. అంటే ఫస్ట్ కన్నా కూడా సెకండ్ లో కొంచెం హైప్ ఉందంట కదా, నిజమేనా? నిజమే అన్న, ఉంది, బాగుంది, చాలా బాగుంది. అయితే గ్లాడియేటర్ పార్ట్ 3 ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే పార్ట్ 2 తో ఇంకా క్లోజ్ ఆ సినిమా? పార్ట్ 2 క్లోజ్, ఇక పార్ట్ 2 తో క్లోజ్. ఓకే, నీకు అంటే ఈ మూవీకి ఇప్పుడు మనకి ఆల్రెడీ సిడ్నీలో వేరే స్టేట్స్ లో రిలీజ్ అయిపోయి, వేరే కంట్రీస్ లో కొంచెం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక్కడ మన ఇండియాలో ఎలా ఉంటదంట ఒక గ్లాడియేటర్ లవర్ గా? బాగుంటదంట. ఓకే, అవుట్ ఆఫ్ 5 ఎంత రేటింగ్ ఇస్తావు దీనికి? 5/5 ఇస్తా. ఇప్పుడే ఫ్యాన్స్ ఆల్రెడీ చెప్తున్నారు, నువ్వు మళ్ళీ 5/5 కాదు, జెన్యున్ గా 5 కి ఎంత ఇస్తావు? 4.5 ఇస్తాను. 4.5. సో అంటే పార్ట్ 3 ఎక్స్పెక్ట్ లేదు కాబట్టి, పార్ట్ 2 తో క్లోజ్ కాబట్టి అభిమానులు కొంచెం నిరాశ చెందే అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఏముండదు, ఎందుకంటే కథ మొత్తం సుఖాంతం అయిపోయింది కాబట్టి సినిమా అంతా క్లోజ్ అనమాట. అవును. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. సో గ్లాడియేటర్ మూవీ కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చింది, అయితే కొంతమంది నిరాశగా ఉన్నారు. బట్ అడిగి తెలుసుకుందాం ఎలా అనిపించింది, ఎగ్జైట్మెంట్ అని. హాయ్ బ్రో, ఎలా అనిపించింది? అంటే ఆడియన్స్ కొంచెం నిరాశగా ఉన్నారు, నీకు ఎలా అనిపించింది ఫైట్ సీక్వెన్సెస్? నాకైతే బాగానే ఉంది అన్న, ఫైట్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి, యాక్షన్ టైపు ఇంకా మూవీ చాలా బాగుంది. అంటే జనరల్ గా మనకి హిస్టారికల్ మూవీ అంటే మన ఇండియన్ లవర్స్ కూడా ఇష్టపడతారు, అది భాషతో సంబంధం లేకుండా. బట్ గ్లాడియేటర్ 2 ఫ్యాన్స్ కొంచెం నిరాశగా ఉన్నారు. మరి నువ్వేమంటావు? నీకు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే గ్లాడియేటర్ 3 ఇంకా లేదు, టోటల్ క్లోజ్ స్టోరీ అని చెప్పేసి చెప్తున్నారు. సో ఇంతటితో ఆగితే బాగుంటుంది అనిపిస్తుందా, లేదా పార్ట్ 3 కూడా ఉంటే బాగుండు అని నీకు అనిపిస్తుందా? ఎవరైనా ఇంకా మూవీ ఏదైనా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి ఇంకా చూస్తున్న కొద్ది చూడాలనిపిస్తుంది, అందుకే ఇంకోటి పార్ట్ 3 కూడా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాం. అంతే. అంటే దీంట్లో రొమాంటిక్ సీన్స్ కానీ సాంగ్స్ కానీ ఏం లేవా? ఉన్నాయి అన్న, ఉన్నాయి కానీ అక్కడక్కడ ఉన్నాయి. అంటే కంపేర్ టు 1 దీంట్లో కొంచెం తక్కువ, అంతేనా? బాగుంది బ్రో, ఓకే, చూడొచ్చు. అంతే, ఇక 1 time ఏదో పెట్టినందుకు మంచిగా చూడొచ్చు అనిపించింది. ఇంకా అంటే చాలా మంది ఫ్యాన్స్ ఇప్పటికి ఏం చెప్తున్నారంటే పార్ట్ 1 అంత ఎక్సైట్మెంట్ లేదు, పార్ట్ 2 లో అంటున్నారు, అండ్ పార్ట్ 3 కూడా అవసరం లేదు అంటున్నారు. అంటే పార్ట్ 2కే స్టోరీ ఎండ్ అయిపోయింది కాబట్టి పార్ట్ 3 అవసరం లేదు అని అనుకుంటున్నాం అందరం. కానీ పార్ట్ 1కి పార్ట్ 2కి చాలా డిఫరెన్స్ ఉంది. పార్ట్ 2కి చూసుకుంటే పార్ట్ 1 చాలా బెటర్ అనమాట. పార్ట్ 2 కొంచెం నార్మల్ చూడొచ్చు అనమాట. ఇక అంతే, ఇక ఫ్యాన్స్ కాబట్టి చూడాలి. అది మరి సంగతి. మరి అభిమానులు ఏమన్నారో విన్నారు కదా. సో గ్లాడియేటర్ 2 మూవీ అయితే కొంచెం నిరాశపరిచిందని చెప్పొచ్చు. బట్
హీరో కోసం అయితే కంపల్సరీగా గ్లాడియేటర్ లవర్స్ కంపల్సరీగా థియేటర్కి వెళ్ళాలి, థియేటర్లోనే చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పేసి చెప్పారు. అంతేకాకుండా స్టోరీ పార్ట్ 2తో ఎండ్ అయిపోయింది కాబట్టి పార్ట్ 3 అస్సలు ఉండదు, ఎక్స్పెక్ట్ చేయొద్దని చెప్పేసి కూడా ఆడియన్స్ చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా రోమ్ కూడా రిలీజ్ అయిపోయింది కాబట్టి కథ సుఖాంతం అయిపోయినట్లే. సో మీరు కూడా గ్లాడియేటర్ మూవీ గురించి ఏమనుకుంటారో కామెంట్ చేయండి. ఈ మూవీని థియేటర్స్లో మిస్ అవ్వకుండా చూసి మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. ఇలాంటి మరింటి అప్డేట్స్ కోసం చూస్తున్నాండి పొలిటికోస్ వినోదం ఛానల్. కెమెరామెన్ లోకిస్తా, రిపోర్టర్ కుమార్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.